పెద్ద తెలుగుదేశం జనసేన పక్క పెంసాన్ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎట్లా ఉంటది? జనసేన ఎక్కువ జనసేనకే వేయాల అందరూ. బురిపల్లెన వాళ్ళు కూడా ఇప్పుడు అంతా తయారుగా 3 పార్టీలు కలిపి వాళ్ళు కూడా తెలుగుదేశానికే వేస్తారు ఎక్కువ. అది వీళ్ళే వస్తారు. పెంసాన్ గారిని గ్యారంటీ. మళ్ళీ అంటే రోసయ్య గారు ఆయనకి బొంసనే బురిపల్లి ఆయనకే వేస్తారు. అది అంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది? చేసేది ఏమో ఒకళ్ళు మంచి అనుకుంటారు, ఒకళ్ళు షెడ్ అనుకుంటారు. అందరూ ఒక రకంగా ఉంటారుగా. నాకు పెన్షన్ రావా మరి 61 సంవత్సరం వచ్చింది. మరి ఇంతవరకు పెన్షన్ రావాలి. నాకన్నా చిన్నోళ్ళకి వస్తుంది. మరి అది వచ్చినోడికి వస్తుంది, మనకే రాలేంతవరకు. అదేమంటే నీకు వయసు తక్కువ పడిందా అని చెబుతున్నారు. ఈసారి మొత్తానికి పెంసాన్ గారిని గెలిపించుకుంటారు గ్యారంటీగా. మళ్ళీ అనుమానం వద్దు. అది అంటే ఆయన కొత్త లీడర్ కదా. ఆయన కొత్త అయినా ఎత్తి మంచిది కదా. ఇప్పుడు మొన్న చిన్న రూపాయి పెట్టిన వాళ్ళు మన నెల రోజులు పెట్టాడు ఆయన భోజనాలు. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశాడు, ఇయ్యాల మొదలేశాడు. మళ్ళీ ఇంకో 10 రోజులు 20 రోజులు పెడతాడు. రోజుకి ₹1,00,000 ఖర్చు పెట్టాడు. అది అంటే మొత్తానికి నమ్మకం ఉంది. నమ్మకమే, అనుమానం లేదు. పెద్ద ఈ పక్క తెలుగుదేశం జనసేన పక్క అయితే పెంసాన్ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అయితే కిలార్ రోసయ్య గారు పోటీ. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎట్లా ఉంటది? గెలుపు ఎవరిది ఉంటది? పోటీ ఎట్లా ఉంటది అంటే ఈయనకే ఉంటది. పెంసాన్ గారు అంటే కిలార్ రోసయ్య గారు గారికి కొంచెం తక్కువగా ఉంటుంది. ఆయన నమ్మకం లేదు జనాలకి. నమ్మకం లేదు. లోగడ గెలవలేదు కదా. లోగడ ఒకసారి ఓడిపోయాడు కదా. తక్కువ కదా ఆయన మీద నమ్మకం. ఈయనంటే కొంచెం ఇప్పుడు బాగా విపరీతంగా ఖర్చు కూడా పెడతాడు ఈయన. ఈ ప్రభుత్వం గత 5 ఏళ్ళుగా ఏడేం చేసింది? ఏం చేశాడు? జనానికి డబ్బులు ఇస్తున్నాయి. రోడ్లు ఏముండే ఏం కాలం ఎప్పుడు వచ్చిన ఏడు రాలేదు. అంతా చచ్చిపోయింది. పెడతాడు జొన్న మొక్కజొన్న. కరెంటు బిల్ ఎట్లా వస్తుంది మీకు? కరెంటు బిల్ ఏమన్నా మామూలుగానే పెంచే వస్తున్నాయి. కాలువలు అవేమన్నా చేసినారా? ఏం చేయలేదు. అందుకనే పెంసాన్ గారు వస్తే ఏమన్నా చేస్తారా? అన్నీ నమ్మకం ఉంది జనానికి. అంటే ఆయన కొత్త లీడర్ కదా. వస్తాయి మరి, అందుకని వస్తారంటారా? అనుకున్నాం వస్తారంటే. అనుకుంటామే జనం వస్తారంటే ఎడ తెచ్చి తిరిగిపోయినా జనం ఎటు తిరుగుతారు. 5 నిమిషాల్లో మారిపోతారు. ఏమన్నా జనం